అండి. మీలో ఎంతమందికి పన్నీర్ వెజ్ పులావ్ అంటే ఇష్టమండి? చాలామందికి ఇష్టము. బట్ చాలా ప్రాసెస్ అని చెప్పి చాలామంది చేసుకోరండి. ఇప్పుడు చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చెప్తానండి. పన్నీర్‌ని ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకొని, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్‌లో కొంచెం డీప్ ఫ్రై చేసుకొని, బాగా ఎర్రగా వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర ఆ రోజు క్యారెట్, ఆనియనే ఉంది. సో, అందుకే 2 చూయించాను. నేను రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను. దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. అండ్ క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఒక 50% మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయిన తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత దాంట్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. మనకి ఎంత బిర్యానీ చేసుకుంటున్నామో అంత రైస్ని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే చాలండి కొలత. అండ్ ఉప్పు ఒకసారి చూసుకోవాలండి. టేస్ట్ చూసుకొని దానికి సరిపడా వేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర అండ్ మనం డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కొన్ని వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టాలండి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది కాబట్టి దాన్ని తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఎంత పొడి పొడలాడితే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం చేసుకొని తినొచ్చండి. సింపుల్గా అయిపోద్ది. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్‌లోనే అన్నం ఉడికే టైం